మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 29వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది. మీరు ఊరకునున్నారేమి? ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. న్యాయాధిపతులు 18వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. లేవండి, మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరచుకుంటే తప్ప ఏదీ మన సొంతం కాదు. అక్కడ యేసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. యెహోషువ 16:4. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఓబద్య 17. నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యంగా పొందుదురు. దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన సొంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరుచుకునే విశ్వాసం అంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే, ఒక పెన్సిల్ తీసుకొని నావి, నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు. దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు? ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు? కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే. నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు. విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీవిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు మా పితరులకి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు వారు స్వతంత్రించుకునే కృపా ధన్యత దయచేస్తూ వచ్చేవయ్యా. ఈనాడు కూడా మాకు ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపా ధన్యత దయచేస్తూ వచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. నీ జీవగ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నావి, మావి అని చెప్పి చెప్పుకునే ధైర్యాన్ని మాకు ఇస్తూ వచ్చినందుకు వందనములు, స్తోత్రములయ్యా. ఎడారిలో సెలయేలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభువా ఈ వాగ్దానాలు ఇంకా స్వతంత్రించుకోలేదో తండ్రి దేవా, ఈ దినం నుంచి ఆ వాగ్దానాలు ఇవి నావే అనే గొప్ప భావనతో తండ్రి దేవా వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఇక 2023 సంవత్సరం ముగింపులో మేము ఉంటుండగా ప్రభువా, మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయా శాఖల ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాసాంతపు సిద్ధపాటు కూడికల నిమిత్తమై ప్రతి ఒక్క డినామినేషన్స్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆర్సీఎం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లూథరన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సిఎస్ఐ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, అలాగున ప్రభువా మెథడిస్ట్ గురించి, పెంటెకోస్టల్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున హెబ్రోన్ సంఘాల గురించి, బ్రదరన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఇలాగున ఫెలోషిప్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఆయా విధాలైన ఆయా డినామినేషన్ శాఖలు ఉన్నాయి ప్రభువా. ఆయా శాఖల ద్వారా కూడా ప్రభువా నీ పరిచర్యలు ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుండగా ప్రభువా ఆయా శాఖల్లో పరిచర్యలన్నింటినీ కూడా నీ దీవించి ప్రభువా విశ్వాసులందరినీ 2024 సంవత్సరం కోసం సిద్ధపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం తండ్రి. అందరూ కూడా తండ్రి నీ వాగ్దానాలు తీసుకోబోతుండగా తండ్రి ఆ వాగ్దానాలని వారు స్వతంత్రించుకోవడానికి ముందుగానే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అలాగే దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.